తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఎన్నికల్లో రాజకీయ కుటుంబాలు బరిలో దిగడం మామూలే. దశాబ్దాలుగా రాజకీయాల్లోనే ఉన్న కుటుంబాల నుంచి అనేక మంది ఎన్నికల్లో పోటీ పడుతూ ఉంటారు. ఈ విషయంలో ఏ పార్టీ అతీతం కాదు. ఒకే పార్టీ నుంచి అన్నదమ్ములు, తండ్రి కొడుకులు, తండ్రి కూతుళ్ళు పోటీ చేయటం మామూలే. అదేవిధంగా రక్త సంబంధీకులు అయినా వేరువేరు పార్టీల నుంచి పోటీ చేస్తూ ఉంటారు. ఇందులో నిజంగా ప్రత్యర్థులు ఉండవచ్చు, లేదా లాలూచీ కుస్తీ కూడా ఉండొచ్చు. ఇలా ఎవరెవరు ఏ పార్టీల నుంచి పోటీ చేస్తున్నారో చూద్దాం. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో సహా ఆయన కుటుంబం, నందమూరి కుటుంబానికి చెందిన వారు మొత్తం 5గురు తాజా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇందులో 4 టీడీపీ నుంచి, ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. ఇక ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా ఏపీలో కాంగ్రెస్ పతనాన్ని పరిపూర్ణం చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్సభ బరిలో నిలిచారు. చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉన్న కారణంగా ఆయన టీడీపీ నుంచే పోటీ చేస్తారని భావించారు. అయితే కొన్నాళ్ల క్రితం బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా మారారు. ఇక ఆయన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం టీడీపీలోనే ఉంటూ పీలేరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి పుంగనూరు నుంచే బరిలో నిలిచారు. ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచే తంబలపల్లి నియోజకవర్గంలో అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. పెద్దిరెడ్డి కుమారుడు రాజంపేట సిట్టింగ్ ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి మరోసారి అక్కడి నుంచి లోక్సభ బరిలో నిలిచారు. ఇక చిత్తూరు జిల్లాలోని మరో సీనియర్ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంతకు ముందు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు అక్కడి నుంచి ఆయన తనయుడు మోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. భాస్కర్ రెడ్డి ఒంగోలు నుంచి ఎంపీగా బరిలో నిలిచారు. వైఎస్ జగన్ కేబినెట్లో డిప్యూటీ సీఎంగా ఉన్న బూడి ముత్యాల నాయుడు ప్రస్తుతం అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఆయన అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తూ ఉండగా ఆయన కుమార్తె అనురాధ మాడుగుల నుంచి అసెంబ్లీకి పోటీ పడుతున్నారు. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నుంచి, ఆయన సోదరుడు మాజీ మంత్రి కృష్ణదాస్ నరసన్నపేట నుంచి అసెంబ్లీ బరిలో నిలిచారు. ఇక ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకుడు వైఎస్ జగన్ కేబినెట్లో మంత్రి అయిన బొత్స సత్యనారాయణ తన నియోజకవర్గం చీపురుపల్లిలోనే పోటీ చేస్తున్నారు. ఆయన సతీమణి బొత్స ఝాన్సీ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఝాన్సీ గతంలో ఒకసారి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహించారు. గతంలో బొబ్బిలి నుంచి ఒకసారి, విజయనగరం నుంచి మరోసారి ఎంపీగా విజయం సాధించారు. ఇక బొత్స సత్యనారాయణ తమ్ముడు అప్పల నరసయ్య గజపతి నగరం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్న కారుమూరి నాగేశ్వరరావు మరోసారి అక్కడి నుంచే అసెంబ్లీకి పోటీ పడుతున్నారు. ఆయన కుమారుడు ఏలూరు నుంచి ఎంపీగా బరిలో నిలిచారు. ఇంకా అనేక మంది అన్నదమ్ములు ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఈసారి తాను పోటీ చేయకుండా తనయుడు అభినయ్ రెడ్డితో తిరుపతి నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే బందరు ఎమ్మెల్యే పేర్ని నాని తాను బరిలో నుంచి తప్పుకొని ఆయన తనయుడు కృష్ణమూర్తికి అవకాశం కల్పించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.